అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు ఒక స్టోరీ రాస్తున్నారు మామూలుగా, అది అది ఓన్లీ స్క్రిప్టే ఇస్తుంది. అవును. అది మరి ఎట్లా మేకింగ్ ఎలా అవుతుంది? అది మేకింగ్కి ఇంకొక వేరే టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి టూల్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో ఏంటంటే టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే టెక్స్ట్ రాసిగలుగుతుంది, టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఇమేజ్ కూడా చేసిగలుగుతుంది, ఇమేజ్ ఇస్తే ఇమేజ్ని చదివి డీకోడ్ చేసి కూడా చెప్పగలుగుతుంది. ఓకే. ఇంకొక టూల్ ఉంది, గూగుల్ VO3 అని ఒక టూల్ ఉంది. ఈ VO3లోకి వెళ్ళిపోయి మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ ఇస్తే మనకి వీడియో తయారు చేస్తుంది మొత్తం. ఎంత డీటెయిల్గా టెక్స్ట్ ఇవ్వాలి అంటే జేసన్ ఫార్మాట్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది, దానికి అర్థమయ్యే లాంగ్వేజ్. చాట్ జీపీటీకి వెళ్ళి నాకు జేసన్ ఫార్మాట్లో ఒక చిన్న యానిమేషన్ కావాలి, లేదంటే VFX కావాలి, ఈ క్యారెక్టర్ టైప్ కావాలి, అక్కడ మనం ఏమని మెన్షన్ చేస్తున్నాం ఇంపార్టెంట్. 3D కావాలా, ఐసోమెట్రిక్ కావాలా, లేదంటే సినిమాటిక్ స్టైల్ కావాలా, ఏ స్టైల్లో మెయింటైన్ చేస్తున్నామో, వాయిస్ ఓవర్ ఏం కావాలి, స్క్రిప్ట్ ఏమి ఉండాలి, విజువల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, డీటెయిల్డ్గా ఇవ్వాలన్నట్టు. ప్రతిదీ డీటెయిల్గా ఇస్తే, ఆ డీటెయిల్గా ఇచ్చిన దాన్ని దీనికి డీటెయిల్గా ఇస్తే వీడియో తయారు చేస్తుంది. సో ఇప్పుడు అట్లా ఇమేజ్ తయారు చేసే టూల్స్ ఉన్నాయి, వీడియోని తయారు చేసే ఉన్నాయి, వీడియో ఎడిట్ చేసే టూల్స్ ఉన్నాయి. ఓపస్ క్లిప్ అని ఒక టూల్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఒక 15 నిమిషాల వీడియో ఇస్తే 1 మినిట్ రీల్స్ లాగా అదే కట్ చేసి చేస్తుంది. ఓపస్ క్లిప్, ఓపస్ అని ఇట్లా మార్కెట్లో మనకి 45,000 టూల్స్ ఉన్నాయి. నేను అందులో హార్డ్లీ లాస్ట్ 3 సంవత్సరాల్లో వాడినవి ఒక ఇంచుమించు ఒక 6,000 టూల్స్ వాడి ఉంటాను అంతే. ఎందుకంటే నేను అది బిజినెస్ మార్కెటింగ్ సైడ్లో వాడిన టూల్సే 6,000 టూల్స్ పైగా మనం ట్రయల్ చేస్తుంటాం రెగ్యులర్గా, ఏమేమి చేస్తుంటాం. అండ్ క్లాడ్ ఇప్పుడు సూపర్ పవర్ఫుల్ టూల్ అయింది, చాలా అంటే చాలా పవర్ఫుల్ టూల్ అయింది. ఒక్కొక్కరు నెక్స్ట్ లెవెల్ వాడుతున్నారు. ఓన్లీ చాట్ జీపీటీ చూసుకోండి, చాట్ జీపీటీతో న్యూమరాలజీ చెప్తున్నారు, చాట్ జీపీటీతో ఆస్ట్రాలజీ చెప్తున్నారు, చాట్ జీపీటీతో బర్త్ అనాలిసిస్ చేస్తున్నారు, చాట్ జీపీటీతో నేమ్ కన్సల్టింగ్ చేయొచ్చు. ఒక బిజినెస్ పెడుతున్నామంటే ఏ పేరు పెట్టుకోవాలి, లేదంటే ఒక బాబు పుట్టాడు అంటే ఏ పేరు పెట్టాలి, వాళ్ళకి 5,000 రూపాయలు తీసుకొని వాళ్ళు పేర్లు చెప్తున్నారు. జ్యోతిషం మ్యాచ్ అవుతుందా, ఎగ్జాక్ట్ స్కోర్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రిపోర్టర్ అవుతారని కూడా చాట్ జీపీటీకి ముందే తెలుసు. ఎస్, మీరు రిపోర్టర్ అవుతారు, మీరు ఈ ఫీల్డ్లో ఉంటారని కూడా ముందే తెలుసు. మీరు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఏం చేశారు అని చెప్పి నేను ఏ ప్రొఫెషన్లో ఉంటాను ఏంటి అని చెప్తే అన్ని జన్మకుండలీలు అన్నీ తీసుకొని మీ క్యారెక్టర్ ఏంటి, మీరు ఎటువంటి పర్సన్, మీకు కోపం ఎప్పుడు వస్తుంది, మీకు బాధ ఎప్పుడు వస్తుంది, మీరు ఏమేం చేస్తుంటారు, మీ లైఫ్లో ఎలా ఉంటుంది మొత్తం చెప్తుంది. రీసెంట్ కొత్తగా అప్డేట్ వచ్చిన దాంతో పాము కూడా చదివి చెప్తుంది, పామిస్ట్ కూడా చెప్పేస్తుంది. అంటే ఎంత డేంజరస్ అయిపోతుందో మీరు ఆలోచించవచ్చు. ఎంతమంది ఉద్యోగాలు కానీ, ఎంతమంది ప్రొఫెషన్స్ అండ్ కొత్త ప్రొఫెషన్స్. ఇప్పుడు న్యూమరాలజీ చెప్పాలి, దీనికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ చూపించాలని అడగం. వాళ్ళు వెనకాల ఏం చేస్తారు, ఓపెన్ చేసి మీ పేరేంటి చెప్పండి, మీ డీటెయిల్స్ అని చెప్పండి, చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని చూసి కరెక్ట్ చెప్తారు. అందులో 10 మందిలో ఒకరికి వర్కౌట్ అయినా కూడా మీకు సక్సెస్ స్టోరీ వచ్చింది, అక్కడ నుంచి ఆటోమేటిక్గా మీరు క్లిక్ అయిపోతారు. ఆస్ట్రాలజీ చెప్పడానికి అన్నిటి కూడా చాలా పనిచేస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎట్లా అంటే ఒక్కొక్క మొత్తం 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ఎడిటింగ్ కానీ, మేకింగ్ కానీ, స్క్రిప్ట్ కానీ, ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నిటికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ముందు వాళ్ళకి ఒక కథ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక కథ చెప్దాము అని అనుకున్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఊహించుకుంటారు ఇలా ఉంటుంది అని చెప్పి. అక్కడ మనకి ఛాన్స్ అనేది చాలా తక్కువ, కన్విన్స్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ. ఎందుకంటే మనం చెప్పే విధానంలో ఉంటుంది. మనం చెప్పినప్పుడు చాలా ఈజీగా వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు నిజంగానే ఊహించుకున్నారు, నచ్చింది అంటే వాళ్ళు డబ్బులు పెడతారు. ఓకే. నేను అదే ఇప్పుడు ఒక 3 గంటల సినిమా ఏదైతే ఉందో దాన్ని ఒక 15 నిమిషాల ట్రైలర్ చేసి ఏలో తీసుకెళ్ళి చూపించిన వెంటనే ఏంటంటే ఛాన్స్ అనేది ఎక్కువైపోతుంది నాకు. నేను ఒక డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువైపోతుంది, తను ప్రొడ్యూసర్ కాబట్టి ఈజీగా కన్విన్స్ అవుతారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక స్కేల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసే బడ్జెట్లో ఒక 10 లక్షలలో ఒక సినిమా తీయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలలో 10 సినిమాలు తీయొచ్చు. 10 కాదు ఇంకెక్కువ కూడా తీయొచ్చు. అండ్ ఇప్పుడు మోడల్ని హైర్ చేసుకోవాలి, యాక్టర్ని హైర్ చేసుకోవాలి, అట్లాంటిది ఏం అవసరం లేదు. ముందు రోజులలో ఏమైపోతుందంటే నాకు తెలిసి దిల్ రాజు గారు ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో, మహేష్ బాబు గారు కానివ్వండి, లేదంటే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మీ అవతార్ నాకు ఇచ్చేయండి అని రైట్స్ తీసుకుంటారు. సో వాళ్ళు వచ్చి యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళ మోడల్ని ఫేస్ని స్కాన్ చేస్తారు, వాళ్ళ మూమెంట్స్ అన్ని ఏఐకి చెప్పేస్తారు, నువ్వు పుష్పలో మొత్తం మూవీ స్టైల్ చూసేసుకో, ఎట్లా ఫైటింగ్ చేస్తారు అల్లు అర్జున్ గారు, ఎట్లా డ్యాన్స్ చేస్తారు తీసేసుకో, మొత్తం డిట్టో ఎట్లుందో అట్లా చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏఐ రైట్స్ తీసుకుంటారు, ఏ అవతార్ రైట్స్ ఇచ్చేయండి అని చెప్పి తీసేసుకుంటారు, రాసుకుంటారు అగ్రిమెంట్స్, రాసేసుకొని వాళ్ళ యాడ్స్ లాగా ఎట్లయితే మాట్లాడతారో వాళ్ళు వచ్చి యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా చూడండి, ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడైనా పక్కన జస్ట్ అల్లు అర్జున్ గారి వీడియో కానీ ఫోటో కానీ వేస్తే ఆటోమేటిక్గా హీరో వైరల్ అయిపోతుంది. ఎందుకంటే అది ఫేస్ వాల్యూ. ఏదైనా అంతే. జనరల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారి వీడియో వేస్తే ఫోటో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఏఐలో అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అల్లు అర్జున్ గారి కోసం చూస్తారు.
అది ఏ ఒరిజినల్ అని చెప్పి మనం చూసి ఇప్పుడు గుర్తుపట్టనే స్టేజ్లో ఉన్నాం. అంత అడ్వాన్స్డ్ వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది.